ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంపాదన పిచ్చుల్లో పడి మనం ఎవరము ఎక్కడి నుంచి వచ్చామన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి అనే విషయాన్ని గత రాత్రి ఎన్నో విషయాలు మనం వినటానికి దేవుడు మనకి సహాయం చేస్తూ వచ్చారు. సంపాదించిందంతా కూడా ₹1 కూడా మనం తీసుకెళ్ళమన్న సంగతి మనకు తెలుసు. అయినప్పటికీ మనము చనిపోయేంత వరకు కావలసినంత ఉందనే సంగతి మనకి తెలిసిన ఇంకా ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టాలనేటువంటి మాయలో మనిషి బ్రతుకుతున్నాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని దీని గురించి మనిషి ఆలోచిస్తున్నాడని యేసుక్రీస్తు వారు చెప్పారు. సరే, అన్నీ సమృద్ధిగా ఉన్న తర్వాత అయినా దేవుడి గురించి ఆలోచిస్తాడా అని అంటే, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుమని సుఖపడటానికి మనిషి ఆలోచిస్తున్నాడు. ఆత్మ అనబడేటువంటి మనము ఈ శరీరంలోనికి వచ్చి ఈ శరీరము ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని, దేవునికి ఇష్టాన్ని నెరవేర్చాల్సిన మనమందరం శరీర మాయలు పడిపోయి శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి దానికి కావలసినటువంటి సంపద అవసరమని విస్తారమైనటువంటి సంపదని సమకూర్చే పనులని తాను బ్రతికే 70 సంవత్సరాలు ఇంకా 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 సంపాదించాలనేటువంటి పనిలోనే మనిషి ఉన్నాడు తప్ప ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, వచ్చిన పని ఏంటి అనే విషయాన్ని మనిషి ఆలోచించట్లేదు. ఈ రోజున మనం వెళ్ళేటువంటి లేదంటే టీవీలో వచ్చేటువంటి గత రాత్రి విన్నాం కదండి, టీవీలో వచ్చేటువంటి ప్రసంగాలు కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఫ్లాట్ ఇస్తాడు, మీ అబ్బాయికి మంచి ఉద్యోగం ఇస్తాడు, మీ అబ్బాయిని అమెరికా పంపిస్తాడు, ఇలాంటి మాటలు చెప్పేసరికి మనకు ఒక ఆశ అనేది వస్తుంది. నేను చెప్పాను, అదే అమెరికా దేశం అనేది హైందవ సోదరులు, ముస్లిం సోదరులు, ఉగ్రవాదులు కూడా వాళ్ళ పిల్లలు కూడా వెళుతున్నారు, ఏ దేవుడు పంపిస్తున్నాడు అని. ఇలాంటి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి దేవుని పిల్లలను అనగా మనందరినీ పరలోకానికి వెళ్లకుండా నరకానికి చేర్చేటువంటి ప్రయత్నములు ఈ రోజున మనము వింటున్నాం. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు చెప్పారు, ధనవంతుడు పరలోకం వెళ్ళేదానికన్నా సూది గజంలో ఒంటె దొరకటం చాలా సులువు అని, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు అని చెప్పారు. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము అని, కాబట్టి భూమి మీద మీరు ధనాన్ని సమకూర్చుకోవద్దు అని ఇలాంటి మాటలు చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం. కానీ పాస్టర్ గారు అన్నాక అలాగే చెప్తాడు, విశ్వాసులు అన్నాక మనం ఎలాగ సంపాదించుకోవాలి. ఎలాంటి ధోరణిలో నేటి క్రైస్తవ సమాజం వెళ్తుంది. పాస్టర్ గారు అన్నాక అలాగే చెప్తారు, విశ్వాసులు అన్నాక మనం ఎలాగే ఉంటాము అని చెప్పి. బైబిల్ అనండి ఒక చోట ఏముంటుందంటే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అని చెప్పాడు. మీలో ఉన్న ధనాపేక్షను చంపండి, చంపకపోతే అది మిమ్మల్ని చంపిస్తుంది. ఏమంటే మన ఇంట్లో ఒక పాము దూరింది అనుకోండి, త్రాచుపాము దూరింది అనుకోండి, ఇంట్లో త్రాచుపాము దూరిందంటే మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా దానిని చంపి తెరుతాం. ఇంట్లో ఉన్నటువంటి విలువైన సామాన్లు సైతం కూడా బయటపడేసి అది ఎక్కడుందో, ఏ సలుపులో ఉందో, ఏ కంటలో ఉందో ఇవన్నీ వెతకటానికి మనము అంటే పాములు పట్టే వాళ్ళని కూడా తీసుకుని వచ్చి, లేకపోతే మనకు నిద్ర పట్టదు కదా, నిద్ర పట్టదు. ఎందుకంటే పాము లోపల ఉందని తెలిసి మనం పడుకోం. ఏ అర్ధరాత్రి పూట వచ్చి మనల్ని కాటేసి చంపుతుందో అని చెప్పేసి
ఏదో ఒక రీతికి మనం కష్టపడి ప్రయాసపడి ఏం చేస్తామంటే పాముని చంపుతాం. చంపకుండా మాత్రం నిద్రపోము, చంపకుండా మాత్రం కాపురం చేయం. ఎందుకంటే అది విష పురుగు కాబట్టి అది గనక ఇంట్లో ఉంటే మనల్ని చంపేస్తుంది. కాబట్టి ముందే మనం దాన్ని చంపేస్తాం. అదే విషయాన్ని దేవుడు చెప్పాడు, ధనాపేక్షను చంపండి, మీ మనసులో నుంచి చంపండి, లేకపోతే అది మిమ్మల్ని చంపేస్తుంది అని చెప్పాడు. కాబట్టి లోకాన్ని చూసి, అన్ని జనాంగాన్ని చూసి, వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని చూసి మనం అలాగే ఉండాలనే ఆలోచన మనకు వద్దు. వాక్యం ఎలా ఉందో, ఎందుకంటే ధనాపేక్ష లేదంటే ధనవంతుడు పరలోకి వెళ్ళటం అనేది అది వీలు పడని విషయం. కాబట్టి ఆల్రెడీ ఒక ధనవంతుడు నరకానికి వెళ్ళినట్లుగా మనకు సాక్ష్యాధారాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి జ్ఞానంగా మనం బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి విషయాలే గత రాత్రి మనం వింట వచ్చాము. సో ఈ సందర్భంలో ఈరోజు ఈ చివరి ప్రసంగాన్ని మనం మరికొన్ని విషయాలతో మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాటలు వినే ముందు, చివరి ప్రసంగం వినే ముందు నేను చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమిగల తండ్రి, కృపామయుడ, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలనైనా, కృతజ్ఞతలు క్రీస్తు పేరిట. గత 2 రాత్రులనైనా వర్షం వచ్చినప్పటికీ మీ పనికి మాత్రం అభ్యంతరం చేయలేదు. వర్షం అనేది కూడా నైనా మీ చేతిలో ఉంది, అవి కూడా మీ దూతలే. మీ పనికి అభ్యంతరం లేకుండా వాటిని తాత్కాలికంగా ఈ 2 దినాలు అలాగే ఈ 3 దినాలు కూడా ఆఫ్ చేసినందుకు దేవా మనసారా మీకు కృతజ్ఞతలు. ఈ చివరి సందేశాన్ని నైనా మీ చేతులు పెడుతున్నాను ప్రభువా. మీ మాటలు చెప్పే సామర్థ్యము, సమయోచితమైన జ్ఞానము, పరిశుద్ధాత్మిక సహకారం అనుగ్రహించండి. వినగలిగే చెవి, గ్రహించే మనసు మీ పిల్లలకు ఉండాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చాలా త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని పిల్లలారా, మానవ జీవిత పరమార్థం అనేది మనిషికి అర్థమైతే ఇలా బ్రతుకుడు, తాను ఎలా బ్రతుకుతాడో మనం వింటున్న వాక్యాలను బట్టి మనకి అర్థమవుతుంది. ప్రకృతిలో 84 లక్షల జీవరాశుల కన్నా ఎక్కువ జీవరాశులే ఉన్నాయి. పక్షులు కానీ, జంతువులు కానీ, ఇవన్నీ కూడా పిల్లల కంటనే. అలాగనని మనుషులమైన మనం కూడా పిల్లల్ని కంటున్నాం. అది వాటికి మనకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, ఏమంటే జీవరాశుల కన్నా, వాటి పుట్టుక కన్నా మనుషులమైనటువంటి మన పుట్టుక శ్రేష్టమని, ధన్యమని సాక్షాత్ యేసుక్రీస్తు వారు చెప్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నుంచి ఒక మాట కనుక మీరు చూస్తే దేవుని పిల్లలారా, మత్తయి గారి సువార్తలో నుంచి 6వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చూసి ముందుకెళదాం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. చాలు. ఆకాశ పక్షుల గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మీరు వాటికంటే శ్రేష్ఠులు అని చెప్పాడు. బాగా వినాలి. మనుషులమైనటువంటి మనము ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులము అని చెప్పారు. ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయము, 12వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు అని. గొర్రె కంటే మనిషి ఎంతో శ్రేష్ఠుడు. ఎంతకుముందు అయితే పక్షుల కంటే మనం శ్రేష్ఠులమని చెప్పాడు, అలాగే జంతువు కంటే మనం శ్రేష్ఠులము అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. అంటే వాటికన్నా, సమస్త జీవరాశుల కన్నా మనము శ్రేష్ఠులమనే విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పగా మనం వింటున్నాం. బాగినాలి. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, భూ జంతువుల కంటే మీరు శ్రేష్ఠులు అని చెప్పాడు. ఎందుకంటే వాటి పుట్టుక వేరు, మన పుట్టుక వేరు. అవి కేవలము నోటి మాట ద్వారా
కలుగు చేయబడినవి, నోటి మాట ద్వారా పుట్టించబడినవి, సృష్టించబడినవి. అది మన పుట్టుక అనేది అలా కాదు, తన యొక్క అరచేతుల్లో చిక్కుకున్నాడు అనే విషయాన్ని యెషయా తన యొక్క గ్రంథంలో వ్రాస్తాడు. ఆయన పోలిక మనం, ఆయన స్వరూపాల మనం. జీవులు, ఆకాశ పక్షులు కానీ, జంతువులు కానీ, ఇవన్నీ కూడా అవి దేవుని యొక్క స్వరూపాలు కాదవి. దేవుని నోటి మాట ద్వారా చేయబడినటువంటిది అయితే మనము సాక్షాత్తుగా దేవుని యొక్క స్వరూపాలు, దేవుని యొక్క పోలిక, దేవుని ఆత్మలో నుంచి, పరమాత్మలో నుంచి వీడినటువంటి జీవాత్మల మనమందరం కూడా. అందుకనే నీవే నా భాగమని 119వ కీర్తనలో మనం చూస్తాం. దేవుని పరమాత్మ అయినటువంటి దేవునిలో నుంచి వీడినటువంటి జీవాత్మల మనం అందరం కాబట్టి, అందుకే అందరిలోనూ దేవుడు వ్యాపించాడని ఎఫెసీ 4:6 మనం చూడగలుగుతాం. అంటే ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, సమస్త జీవరాశుల కన్నా మనుషులమైనటువంటి మనము శ్రేష్ఠులం. అలాగనే వాటికి లేని జ్ఞానము, వాటికి లేని బుద్ధి మనకు దేవుడు ఇచ్చినట్లుగా యోబు గ్రంథంలో నుంచి 35:11 భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. ఏమండి, ఆకాశ పక్షుల కన్నా, భూజంతువుల కన్నా మనకు ఎక్కువ బుద్ధి, జ్ఞానం ఉందని బైబిల్ చెప్తుంది. భాగ్యనాలి, ఆకాశ పక్షుల కంటే, భూజంతువుల కంటే మనము ఎందుకు శ్రేష్ఠులమైన విషయంలో ఆలోచించినప్పుడు, వాటికి లేని జ్ఞానం మనకుంది, వాటికి లేని తెలివితేటలు మనందరికి ఉన్నాయి, వాటికి లేని బుద్ధి మనందరికి ఉంది. అందుకే ఈ రోజున మనము మాట్లాడుతున్నాం. అవి మాట్లాడలేవు కదండి, మనం మాట్లాడుతున్నాము, అవైతే మాట్లాడలేవు. అలాగే మనము కొన్ని వస్తువులు తయారు చేసుకోగలుగుతాము, అవైతే వస్తువులు తయారు చేసుకోలేవు. మనమైతే అంతరిక్షానికి కూడా వెళ్ళగలిగేటువంటి పరిజ్ఞానం మనకుంది. అవి అంతరిక్షానికి వెళ్ళేంత పరిజ్ఞానం లేదు. సెల్ ఫోన్లు తయారు చేసుకునే టెక్నాలజీ వాటికి లేదు. కాబట్టి వాటికన్నా, సమస్త జీవరాశుల కన్నా మనుషులమైనటువంటి మనము శ్రేష్ఠులమైన విషయాన్ని సాక్షాత్తుగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇలాగ మనము వీటి గురించి ఆలోచించినట్లయితే, సమస్త జీవరాశులు, ప్రకృతి మొత్తం, ఇవన్నీ కూడా ఇవి అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, బైబిల్లో సామెతల గ్రంథము 16:4 ఒకసారి మీరు ఆలోచించినప్పుడు, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, భూమి కానీ, సమస్తము కూడా, ప్రతి వస్తువును దేవుడు ఎందుకు పుట్టించాడనే విషయంలో 16:4 కనుక చూసినట్లయితే, దేవుని పిల్లలారా, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. ఓకే అండి, ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేశాను. వస్తువు అంటే విశ్వంలో ఉన్నటువంటి ప్రతిది కూడా. ఏమండి, ఏదైనా ఒక వస్తువు, మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉన్నటువంటి నా చేతిలో మైక్ ఉంది, ఇది ఒక పని కోసము తయారు చేయబడింది. ఆ స్పీకర్ బాక్స్ చూసారా, అది ఒక పని కోసం తయారు చేయబడింది. ఈ వెలుతురు, లైట్లు ఒక పని కోసం తయారు చేయబడింది. ఈ కొన్నటువంటి ఫోన్ కూడా ఒక పని కోసము తయారు చేయబడింది. మనమందరం కూడా, అంటే ఈ వస్తువులన్నీ పని కోసం మనం తయారు చేసుకున్నాం అనుకున్నప్పుడు, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా దేవుడు తన పని కోసం, మన పని కోసం, మన కోసం, ప్రతిది, సూర్యుడు మన కోసమే. నిజానికి సూర్యుని గురించి మనం ఆలోచన చేస్తే, ఉదయాన్నే మనకు సూర్యుడు కనిపిస్తాడు, సాయంత్రం అయ్యేసరికి మరలా అస్తమిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఉదయాన్నే సూర్యోదయం మనకి అవుతుంది, మళ్ళీ సాయంకాలం కల్లా సూర్యాస్తమయం అనేది మనకి ఉంటుంది.
నిజానికి మనము సూర్యుడి గురించి ఆలోచన చేస్తే శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారంగా సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు సూర్యుడు పుట్టాడు అనుకుంటే 1500 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు మండుతూనే ఉన్నాడు, మనకి వెలుగుని ఇస్తూనే ఉన్నాడు. రోజు ఉదయాన్నే ఖచ్చితంగా మనకు సూర్యుడు కనిపించాలి. సూర్యుడు గనక లేకపోతే జీవి మనుగడ అసాధ్యం, ఊహించడానికి చాలా ప్రమాదకరమైన విషయమే. గత 2-3 దినాల నుంచి మనకు సరిగా సూర్యుడు లేకపోయేసరికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, బట్టల గురించి కానీ రకరకాల వర్కుల గురించి కానీ. సూర్యుడు ఉంటేనే వర్షాలు వస్తాయి, సూర్యుడు ఉంటేనే పంటలు పండుతాయి, సూర్యుడు ఉంటేనే మనుషులు సమస్త జీవరాశులు కూడా బ్రతకడానికి వీలుంటుంది. మరి 1500 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు ఈ రీతిగా మండుతూ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుంటాను ఒక రోజు అని చెప్పేసి అది ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోదు. ఎందుకంటే అది ఎందుకు సృష్టించబడింది అని అంటే దేవుని పిల్లలైన మన కోసం అది మండాలి అని. ఆదికాండంలో దేవుడు సూర్యుడు పుట్టించినప్పుడు చెప్పాడు, నువ్వు నా పిల్లల కోసము వెలుగునివ్వాలి, సూచనలు కాలాన్ని తెలియచేయటానికి. అప్పుడు చెప్పిన మాటని సూర్యుడు గుర్తు పెట్టుకుని 1500 కోట్ల సంవత్సరాల నుంచి దేవుని మాటని గుర్తు పెట్టుకుని రోజు మనందరి కోసం అది మండుతూనే ఉంది, వెలుగునిస్తూనే ఉంది, కాలాన్ని అది మనకి తెలియపరుస్తూనే ఉంది. అది ఏ రోజు రెస్ట్ తీసుకోదు. ఎందుకోసం అంటే నా జన్మ, నా పుట్టుక దేనికోసం అంటే నా జన్మ ఇదిగో దేవుని పిల్లల కోసమని. దానికి జన్మ పరమార్థం దానికి అర్థమైంది. భూమి గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు భూమిని తయారు చేసి 115వ కీర్తన 16వ వచనంలో ఏమన్నాడంటే, దయచేసి మీరు కనుక బైబిల్ ఉంటే తీయండి. 115వ కీర్తన 16వ వచనంలో భూమి గురించి దేవుడు ఏం చెప్పాడంటే, ఆకాశములు యెహోవా వశము, భూమిని దేవుడు నరులకిచ్చాడు, భూమిని దేవుడు నరులకిచ్చాడు అని. దేవుడు భూమిని తయారు చేసి ఈ భూమిని ఎవరికి ఇచ్చాడయ్యా అని అంటే మనుషులమైన దేవుని పిల్లలమైన మనకిచ్చాడు. కాబట్టి మన కోసమే ఈ భూమి తిరుగుతూ ఉంది. ఏమండి, ఈ భూమి ఎప్పటి నుంచి అంటే కొన్ని 100 కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉంది. స్పీడ్గా తిరుగుతూనే ఉంది. దీని యొక్క స్పీడ్ గురించి మనం కనుక ఆలోచిస్తే ర్యాకెట్స్ కూడా అంత స్పీడ్ ఉండదు. అంత స్పీడ్గా యొక్క భూమి మరి తిరుగుతున్నప్పటికీ కూడా మనకి ఇటువంటి ప్రాబ్లం అనేది మనకు లేదు. అర్థమైందండి? ఇంట్లో ఉన్నామనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి మన ఇల్లు తిరుగుతూ ఉందనుకోండి గిరగిరా అని. అసలు మనం ఉండగలుగుతామండి? ఇంట్లో వంట చేసుకుంటామా? అంట్లు తోముకుంటారా? బట్టలు వాష్ చేసుకుంటారా? ఫుడ్ తింటారా? పండుకుని రెస్ట్ తీసుకుంటారా తిరుగుతూ ఉంటే? కానీ భూమి ఇంత స్పీడ్తో తిరుగుతున్నప్పుడు కూడా మనకి ఏమీ కాలేదు కదండి. ఒక్క నిమిషం కూడా లేటుగా ఈ భూమి తిరగదు. అలానే ఒక్క నిమిషము ఎక్స్ట్రా స్పీడ్ కూడా తిరగదు. కరెక్ట్ టయానికి రోజు ఈ భూమి మన కోసం అది విరామం లేకుండా, అలుపు లేకుండా భూమి అనేది తిరుగుతూనే ఉంది. దానికి ఏం తెలిసాయనంటే, నేను పుట్టింది మనుషుల కోసం. ఒక మనిషికి ఒక జన్మ రావాలంటే, ఒక రోజు రావాలంటే నేను ప్రతిరోజు తిరుగుతూ ఉంటేనే కానీ వాళ్ళకి 24 అవర్స్ కాదని విరామం లేకుండా భూమి తిరుగుతూనే ఉంది. 111,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతున్నప్పటికీ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదంటే ఒకసారి మీరు ఆలోచించండి. అలాగేనైనా దేవుడు భూమికి చెప్పిన మాట ఏంటంటే, నేను నా పిల్లల కోసం పండాలి అని ఎప్పుడో ఒకసారి దేవుడు చెప్పినప్పుడు అదే మాటను భూమి గుర్తు పెట్టుకుని ప్రతి సంవత్సరం మనకి పంటలు పండిస్తూనే ఉంది. ఏ సంవత్సరం కూడా బ్రేక్ చేయకుండా. ఒక సంవత్సరం భూమి రెస్ట్ తీసుకుని పంటలు పండించడం కనుక మానేసింది అనుకోండి, ఎంతమంది ఆహారం లేక లక్షల మంది చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. జీవరాశి సైతం కూడా
కాబట్టి అది ఎప్పుడు కూడా పండించటము మానలేదు భూమి. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, భూమికి ఏం తెలుసు అంటే దానికి జన్మ పరమార్థం దానికి అర్థమైంది. నేను పుట్టింది దేవుని పిల్లల కోసం కాబట్టి నేను ఎప్పుడు కూడా విరామం లేకుండా పని చేస్తూనే ఉండాలని అది అలాగ పని చేస్తూనే ఉంది. సూర్యుడు మనందరి కోసము అయితే మనమున్నటువంటి ఈ భూమి ఉంది, ఈ భూమి మనందరి కోసం అయితే భూమి మీద ఉన్నటువంటి వృక్షాల గురించి ఒకసారి మనము ఆలోచన చేస్తే, ఒకసారి మనము న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9 గనుక మనం వెళితే నేనే మీకు చెప్తాను, వినండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో కొన్ని వృక్షాలు ఇవన్నీ కూడా ఒక చిన్న మీటింగ్ వేసి మనకి ఒక రాజు కావాలన్న ఉద్దేశంతో ఒక రాజు మనకు అవసరమని న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 9 కనుక మనం చూస్తే వృక్షాలన్నీ కూడా మీటింగ్ వేసి వాటికి రాజు కావాలన్న ఉద్దేశంతో ముందుగా ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళింది అంట. ఒలీవ చెట్టు గారు మీరు మాకు రాజుగా ఉండాలి అని చెప్పి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే ఒలీవ చెట్టు అందంట, నా యొక్క తైలంతో దేవునికి అలాగే దేవుని పిల్లలను సన్మానం చేయటానికి నా తైలాన్ని వాడతారు. అలాంటి తైలాన్ని దేవుని పిల్లలకు నేను ఇవ్వకుండా మీకు రాజుగా ఉండి ఇటువంటి నేను తిరిగి రాజుగా ఉంటానా? నేను ఉండను అని చెప్పిందట. అక్కడ నుంచి ఇవి ఎక్కడికి వెళ్ళినాయా అని అంటే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినాయి అంట వృక్షాలన్నీ కూడా. అంజూరపు చెట్టు గారు కనీసం మీరైనా మాకు రాజుగా ఉండండి అని చెప్పేసి వృక్షాలు మొత్తం కూడా అడగటము మొదలుపెట్టింది. అప్పుడు అంజూరపు చెట్టు ఏమందంటే, దేవుని పిల్లలకు నేను మాధుర్యమైనటువంటి పండ్లను ఇవ్వకుండా రాజుగా ఉండి ఇటువంటి తిరుగుతూ ఊగులాడుతానా? నేను ఉండను అని అది కూడా చెప్పిందంటే. చివరికి ముందు ద్రాక్ష చెట్టు వద్దకు వెళ్ళింది అంటాడు. ద్రాక్ష చెట్టు గారు మీరైనా సరే మాకు రాజుగా ఉండండి అనే విషయాన్ని చెప్పినప్పుడు ద్రాక్ష చెట్టు ఏం చెప్పిందంటే, నా యొక్క ద్రాక్షారసంతోనే కదా దేవుని పిల్లలు సంతోషంగా ఉండేది. అలాంటి దేవుని పిల్లల కోసం ద్రాక్షారసం ఇవ్వకుండా నేను మీకు రాజుగా ఉంటానా? నేను ఉండను అని చెప్పిందంట. అంటే ఇది మనకు ఏమి తెలియజేస్తుంది ఈ ఎగ్జాంపుల్ అని అంటే, వృక్షాలు చెప్పేది ఏంటే, వృక్షాలకు కనుక మాటలు ఉంటే కాదు, వృక్షాలకు మాటలు ఉన్నాయని లాస్ట్ సండేనే నేను చర్చలో చెప్పాను. జపాన్ శాస్త్రవేత్తల యొక్క ఒక వీడియో నేను వాళ్ళకి మొక్కలు మాట్లాడుకుంటాయా? నిజమేనా? మొక్కలు ఎలాంటి భాషను ఉపయోగిస్తాయి? మొక్కల భాషపై జపాన్ శాస్త్రవేత్తలు ఏం తేల్చారు? మొక్కలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయట. నమ్మశక్యంగా అనిపించడం లేదు కదూ. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో మొక్కలు మాట్లాడుకోవటం చూసాం. హ్యారీ పోటర్ లోనూ మాండ్రేస్ ఆశ్చర్యపరిచాయి. చాలా కాలం క్రితం బ్రిటన్ రాజు చార్లెస్ కూడా మొక్కలు మాట్లాడతాయన్నాడు. అతడు తన తోటలో మొక్కలతో మాట్లాడతానని వెల్లడించారు. అవి కూడా తనతో మాట్లాడతాయని చెప్పారు. దీన్ని అప్పట్లో అందరూ కల్పనగా, భ్రమగా పేర్కొన్నారు. కానీ అవి భ్రమలు, కల్పనలు ఏమాత్రం కాదని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. మొక్కలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటున్నది నిజమని స్పష్టం చేస్తున్నారు. ఈ కొత్త ఆవిష్కరణతో మనం ప్రపంచాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. తాజాగా మొక్కలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవటాన్ని శాస్త్రవేత్తలు కెమెరాలో బంధించారు. చూపించారు. వృక్షాలకు కూడా మాట్లాడుకుంటాయని అర్థమైందండి. ఈ విషయం బైబిల్లో కూడా ఉంటది. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో. ఇప్పుడు వద్దులేండి. అంటే ఇక్కడ నా ఉద్దేశం అనేది మీకు అర్థం అవ్వాలి. వృక్షాల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి వాటి జన్మ పరమార్థం ఏంటంటే దేవుని పిల్లల కోసం మేము పుట్టాం కాబట్టి, మేము దేవుని పిల్లల కోసం పుట్టాం కాబట్టి ఆ పని మానేసి వేరే ఉద్యోగం, రాజరికం అనేది మాకొద్దు అని చెప్పినాడు. వృక్షాలు కూడా ఎవరి కోసమయ్యా అని అంటే మన కోసమే. జంతువుల దగ్గరికి వెళ్దాం ఒకసారి.
ఒకసారి మనము ఆదికాండం 9వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూసినట్లయితే, ప్రాణము గల సమస్త శరములు మీకు ఆహారమగును. మీకు ప్రాణము గల సమస్త చరములు ఇవన్నీ కూడా మీకు ఆహారం అని దేవుడు ముందుగానే చెప్పాడు. మనకి చికెన్ తినాలనిపించింది అనుకోండి, వెంటనే మనం కోడిని తీసుకుని అలా కోసుకుని తినేయటమే, అదేమనదు. ఎందుకంటే కోడికి ఏం తెలుస్తుందంటే నేను పుట్టిందే మనిషి కోసం అన్న సంగతి దానికి అర్థమైంది. కాబట్టి మనం కోసుకొని కూర వండుకున్నా, ఫ్రై చేసుకున్నా సరే, మనం కోసుకొని ఫ్రై చేసుకున్నా సరే దానికి అదేం మాట్లాడదు. ఎందుకనంటే కోడినైనా నేను పుట్టింది మనుషులు తినటానికే, నన్ను తిని మీరు బ్రతకాలి, మీరు బ్రతకాలంటే నన్ను తినాలి కాబట్టి తినండి. మేక కూడా అంతే. మేకను కనుక ముందుకు తీసుకొచ్చి దాన్ని కోస్తుంటే అది ఏం మాట్లాడిద్దండి? గొర్రె ఏం మాట్లాడిద్ది? దానికి ఏం తెలుసు? దానికి జన్మ పరమార్థం ఏంటంటే నేను పుట్టిందే దేవుని పిల్లల కోసం, మీరు నన్ను తిని బ్రతకండి, మీరు బ్రతకాలంటే నన్ను తినాలి కాబట్టి తినండి. నన్ను దేవుడు పుట్టించింది అందుకు కాబట్టి అదేదో మాట్లాడదు. ఏమండి, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఆహారం కోసమని ఆ ఆదికాండం 9:3 మనం చూసాం కదండి. అంటే జంతువులకు ఏం అర్థమైందంటే వాటి జన్మ పరమార్థం అనేది వాటికి అర్థమయ్యి మేము పుట్టిందే మనుషుల కోసం, దేవుని పిల్లల కోసం అన్న సంగతి వాటికి అర్థమైంది. యెషయా గ్రంథంలో నుండి 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూసి ముందుకెళ్దాం. ఎద్దు తన కామంతును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. చాలండి. ఏమంటే జంతువుల గురించి మాట్లాడుతూ ఎద్దు తన కామంతు అంటే తన యజమాని, ఎద్దుకి తన యజమాని ఎవరో తెలుసు, గాడిదకు తన సొంత వాని యొక్క దొడ్డి తెలుసు అనే విషయాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఏమండి, పశువులను, ఆవులను కానీ గేదెలను కానీ మరి మనం పెంచుకునేటువంటి ఈ గాడిదలను కానీ ఎద్దులను కానీ పొలంలో దోలేసాం. పొద్దున్నే అటు వెళ్ళి ఇటు వెళ్ళి అవన్నీ కూడా మేసుకొని సాయంత్రానికల్లా టైం ఆరైంది అన్నట్లుగా వెంటనే అవి ఏం చేస్తాయి అంటే తిరిగి తిరిగి ఇంటికి బయలుదేరుతాయి. మధ్యలో ఎవరైనా వచ్చి వాటి దారి మళ్లించడానికి ప్రయత్నం చేసినా మరలా అటు ఇటు తిరిగి ఏదో ఒక రీతిగా ఈవినింగ్ కల్లా తనకి యజమాని ఇంటికి వచ్చేస్తుంది. దానికి తెలుసు తన యజమాని ఎవరు. తన యొక్క యజమాని ఎలాంటి వాడైనా సరే ఆ వ్యక్తి ఖచ్చితంగా లోబడుతుంది. సన్నగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, యజమాని అయినా సరే ఆయన ఏం చెప్తే అదే వినాలి. యజమాని కాబట్టి నేను పుట్టింది నీకోసం, నువ్వు నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, సన్నగా ఉన్నావు అని ఇదేం కాదు. ఎవరైనా సరే ఆయన మాట వింటుంది. ఆయన వేసే ఎండిగడ్డి శుభ్రంగా తింటది. అతను అన్నం తిన్న తర్వాత ఎంగిల్ నీళ్లు తీసుకుని వచ్చి కుడి తొట్లో పోస్తే నా గుడ్డ అని చెప్పేసి అనకుండా మారు మాట్లాడకుండా శుభ్రంగా హార్లిక్స్ లాగా బూట్స్ లాగా తాగుతుంది. ఈయనేమో చక్కగా ఫ్యాన్ కింద ఏసీ రూమ్లో ఉంటాడు, అదేమో చక్కగా గొడ్ల సావిట్లో బురద దోవల మధ్య, వర్షం ఎండ మధ్య ఉంటది. అయినప్పటికీ అంత పరిస్థితి అయినప్పటికీ సాయంత్రం వాళ్ళ యొక్క యజమాని వచ్చి పాలు తీసుకోవాలనగానే అరే ఎండుగడ్డేసావు, ఎంగిలీళ్ళు పోసావు, బయట నన్ను ఎక్కడో బురదలో కూర్చోబెట్టావు, సరైన ఫ్యాన్ లేదు, నాకు దోమలు కొడుతున్నాయి, ఎండ వర్షము, నేను నీకు మరి మంచి పాలు ఇవ్వను అని మురుగు పాలు ఇస్తుందా అంటే ఇవ్వదు. స్వచ్ఛమైనటువంటి పాలనే ఇస్తుంది. ఎందుకోసం అంటే నా యజమాని నా విషయంలో ఎలా ఉన్నా సరే నేను మాత్రం తనకి స్వచ్ఛమైన పాలు ఇవ్వాలి. ఎందుకోసం అంటే నేను పుట్టింది ఆ మనిషి కోసం. దానికి తెలుసు దానికి జన్మ పరమార్థం ఏమిటో. వృక్షాలకు తెలుసు వాటికి జన్మ పరమార్థం ఏమిటో. విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ఏం తెలుసు అంటే మేము పుట్టిందే దేవుని పిల్లల కోసం. సమస్తము మన కోసమేనండి, సమస్తము మన కోసమే.
దూతలు కూడా మన కోసమేనని ప్రియులకు రాసినటువంటి పత్రిక 1:14 చూద్దాం. వీరందరూ రక్షణయైన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై. ఎవరి దూతల గురించి మాట్లాడుతూ రక్షణ పొందబోయేటువంటి వీళ్ళందరికీ కూడా పరిచర్య చేయటానికి పంపబడినటువంటి సేవకులైన ఆత్మలు అని దూతల గురించి మాట్లాడుతూ వచ్చారు. దూతలు ఎవరి కోసమయ్యారంటే మనందరి కోసమే. అర్థమైందండి? పంచభూతాలు దేవుని దూతలు అనుకుంటే ఇవన్నీ దేవుని పిల్లలమైన మన కోసమే. ప్రకృతి మొత్తం కూడా మనందరి కోసమే. దూతలు మనందరి కోసమే. పరలోకం కూడా మన కోసమేనని మత్తయి గారి సువార్త 25వ అధ్యాయం 34 కనుక మీరు ఆలోచిస్తే అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ, పరలోక రాజ్యము ఎవరి కోసం అంటే మీకోసమే. అర్థమైందండి? పరలోక రాజ్యం కూడా మనందరి కోసమే, దేవుని పిల్లలమైన మనందరి కోసమే. లూకాసు వార్తలో నుంచి 2వ అధ్యాయము 10-11 చూద్దాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఎవరి కొరకు పుట్టాడు? బాగా వినాలి. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎవరి కోసం పుట్టాడు? మాట్లాడరేంటండి? మీ కొరకు అని చెప్పారు కదా. ఎవరికి వాడు మీ కొరకు అంటారా? ఏమండి, మన వాళ్ళు క్రిస్టమస్ క్యారల్స్ చేసేటప్పుడు ఏమండి, దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టాడని చెప్పేసి చెప్పుకుంటే వెళతారు. ఎవరికి వాళ్ళు మీకోసమే, నా కోసమని ఎవరు అనుకోవట్లేదా? ఎవరికి వాళ్ళు మీకోసం పుట్టాడని చెప్పేసి దూత చెప్తుంది. మనందరికీ ప్రపంచ ప్రజలకు చెప్తున్న మాట ఏంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టాడు. దూతల కోసం కాదు, దేవుని కోసం కూడా కాదు, మీ కొరకే పుట్టాడు అని. ఎందుకు నేను మీకు చెప్పే నా మాట లేక సామర్థ్యం, నా మాట లేక ఉద్దేశం ఏంటంటే ప్రకృతి కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, భూమి కానివ్వండి, వృక్షాలు కానీ, జంతువులు కానీ, దూతలు కానీ, పరలోకం కానీ, యేసుక్రీస్తు సైతం వీళ్ళందరూ కూడా ఎవరి కోసం దేవుడు సృష్టించాడయ్యానంటే దేవుని పిల్లలైన మన కోసమే. ఇవన్నీ ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా మన కోసమే. వాటికి తెలుసు వాటి జీవిత పరమార్థం ఏమిటో. అలాగే బ్రతికినాయి అన్ని కూడా. విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, పరలోకము కూడా, యేసుక్రీస్తు వారు కూడా మనందరి కోసమే అయినప్పుడు మరి మనుషులమైన మనం ఎవరి కోసమని మీరు ఎప్పుడైనా ఆలోచించారు? బాగా వినాలి. విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి, ప్రతి వస్తువు, పరలోకము, యేసుక్రీస్తు వారు కూడా మన కోసమే అన్నప్పుడు మరి మనుషులమైన మనం ఎవరి కోసం అనేది? ఒక తండ్రి ఇల్లు కట్టుకుని మంచి ఇల్లు కట్టేసి ఆ ఇంట్లో మంచి ఫర్నిచర్ అంతా ఏర్పాటు చేసి ఇంట్లో ఉన్నటువంటి తనకి పిల్లాడికి వాడికి కావలసినటువంటి ఆట వస్తువులు, బొమ్మలు, కార్లు తెచ్చి, నాన్న ఈ ఇల్లంతా నీకోసమేరా, ఈ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా నీకోసమే, టీవీలో బొమ్మలు చూసుకో, ఇదిగో ఈ చిన్న కారు ఉంది నీకోసమే, ఈ చిన్న చిన్న బొమ్మలు నీకోసమే, ఆట వస్తువులన్నీ నీకోసమే, ఇదిగో ఈ చాక్లెట్లు కూడా నీకోసమే నాన్న అని తండ్రి తన బిడ్డకు చెప్పినప్పుడు అప్పుడు ఆ బిడ్డ అంటాడు, నాన్న మరి నేనెవరి కోసం అంటాడు. అప్పుడు అప్పుడు ఆ నాన్న చెప్తాడు, నా బంగారం నువ్వు నా కోసం రా అంటాడు. అన్నీ కూడా వాస్తవం అనుకున్నట్లయితే, ఇవి నిజం అనుకున్నట్లయితే ప్రాక్టికల్గా
విశ్వంలో ఉన్నటువంటిది ప్రతిది కూడా దేవుని పిల్లలమైన మన కోసం దేవుడు చేశాడు అనుకుంటే, మరి మనుషులమైన మనం ఎవరి కోసం అని మీరు అనుకుంటున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి లేదంటే 4 నుంచి కనుక మీరు ఆలోచిస్తే, మనమందరం కూడా జగత్తు పునాది వేయబడక ముందే, సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలకు ముందే దేవుడు తన కోసం నిర్ణయించుకున్నాడని బైబిల్ చెబుతుంది అక్కడ. అంటే మనం అందరం కూడా ఎవరి కోసమయ్యా అని కనుక మనం ఆలోచిస్తే, తన కోసం, దేవుని కోసం. మీకు ఒకటి చెప్పమంటారా? అసలు మనం అమ్మ గర్భంలో ఉన్నప్పుడే దేవుడు తన యొక్క గ్రంథములో మన గురించి వ్రాసుకున్నట్లుగా ఒక మాట మనం చూడొచ్చు. ఒకసారి తీయండి, 139వ కీర్తన అండి, 16 చూద్దాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమించబడిన దినములలో ఒకటైనా ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఓకే అమ్మా, బాగానండి. అంటే మనమందరం కూడా తల్లి గర్భంలో ఉన్నామండి. అమ్మ గర్భంలో సుమారుగా ఒక 9-10 మాసాలు మనం ఉంటాం కదండి. ఏమండి, బాగా వినాలి. మనం భూమి మీదకి వచ్చి అసలు ఒక రోజు కూడా కాకముందేనంటండి, ఒకటైనది కాక మునిపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయనంటే నువ్వు రాసుకున్నావు అని చెప్పాడు. ఒకటైనది కాక మునిపే దేవుడు, అంటే మనం అమ్మ గర్భంలో ఉన్నప్పుడే దేవుడు, అంటే దీన్ని బట్టి దేవుని దగ్గర మన గురించి ఒక గ్రంథం ఉందంటారా? గ్రంథం అంటే పరలోకంలో ప్రతి వ్యక్తి గురించి ఒక గ్రంథం ఉంటుంది. రాజబాబు అనేటువంటి నేను అమ్మ గర్భంలో ఉన్నప్పుడు, అలాగే మనం అందరము కూడా మన యొక్క తల్లుల గర్భాలలో దేవుని యొక్క గ్రంథంలో మనందరి గురించి వ్రాసుకుంటాడంటండి దేవుడు. అమ్మ గర్భంలో ఉన్నప్పుడే దేవుడు పరలోకంలో ఒక గ్రంథాన్ని ఓపెన్ చేస్తాడు. రాజుబాబు పేరట ఒక గ్రంథం ఓపెన్ అవుతుంది, రాసుకుంటాడు. ఏమని? రాజుబాబు భూమి మీదకి వెళ్ళి ఏం చేయాలి, భాస్కర్ గారు భూమి మీదకి వెళ్ళి ఏం చేయాలి, రత్న రాజు గారు భూమి మీదకి వెళ్ళి ఏం చేయాలి, దేనమ్మ గారు భూమి మీదకి వెళ్ళి ఏం చేయాలో దేవుడు ఇవన్నీ కూడా తన గ్రంథంలో వ్రాసుకుంటున్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. అవునంటారా? వాస్తవేనా? వాస్తవమే కాదు నీకు అర్థం అవ్వాలంటే మరొక మాట మనం చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం దేవుని పిల్లలారా. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఎవరిని తొలగించాడు చెప్పండి? అది కూడా సౌలును తొలగించేశాడు. మరి మాట వినబోతే ఏం చేస్తాడు చెప్పండి? అమాలేకులు మొత్తాన్ని కూడా సమూల నాశనం చేయమంటే కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంతలాగా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా కూడా సొంత ప్రయత్నం చేస్తాడు, సొంత ఆలోచన చేస్తాడు. కాబట్టి దేవునికి బాధేసి తీసేస్తాడు, తొలగిస్తాడు రాజు నుండి. దేవుని మాట వినకపోతే అలాగే జరుగుతుంది, జాగ్రత్త. ఓకే, అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను అని చెప్పి, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి. చాలండి, వినండి. దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ఏమనంటే, ఇంకా దావీదు గురించి దేవుడు చెప్తున్న మాట ఇది. రాజుగా నియమించే ముందు అతని పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది, ఆయన గురించి నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. నా ఉద్దేశములన్నీ దావీదు పట్ల, నా ఉద్దేశములన్నీ దావీదు గురించి నేను ఏమైతే రాసుకున్నానో తల్లి గర్భంలో ఉన్నప్పుడే, దావీదు గురించి నేను ఏమైతే రాసుకున్నానో నా ఉద్దేశములన్నీ కూడా దావీదు నెరవేరుస్తాడని దేవుడు చెప్పిన మాట ఇది. అంటే ప్రతి మనిషి గురించి దేవునికి ఉద్దేశం ఉంటుందా?
ఉద్దేశాలు ఉంటాయా, ఇష్టాలు ఉంటాయా, ఆలోచన ఉంటుందా అనంటే ప్రతి వ్యక్తి గురించిన ఆలోచనలు తండ్రికి ఉంటుంది. అందరి గురించి తండ్రి తన గ్రంథంలో వ్రాసుకుంటాడు. అర్థమైందండి? ప్రతి వ్యక్తి గురించి దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడు. ఆ మాటలు మీకు అర్థమవ్వాలి. ఏమండి, మనం పుట్టక ముందే దేవుడు తన యొక్క గ్రంథంలో అంటండి, రాజబాబు ఎంతకాలం బ్రతకాలి, ఏమేమి పనులు చేయాలి. మనం పుట్టక ముందే దేవుడు తన యొక్క గ్రంథంలో ఇదిగో రాజబాబు ఎంతకాలం జీవించాలి, అతను ఏం పని చేయాలి మీకు అర్థం అవటానికి ఎగ్జాంపుల్గా ఆదాము ఉన్నాడు. ఆయన సుమారుగా 930 సంవత్సరాలు భూమి మీద బ్రతకాలి. ఆయన ఏమేమి చేయాలి అనంటే, ఆయన ఏదైనా తోటను సేద్యం చేయాలి, సమస్త జీవరాశులకు పేర్లు పెట్టాలి. ఏమంటే నోవహు సుమారుగా 950 సంవత్సరాలు జీవించాలి. అతను సువార్త చెప్పాలి. జలప్రళయం అప్పుడు ఒక మంచి ఓడని కట్టుకోవాలి ఫ్యామిలీ కోసం. మోషే 120 సంవత్సరాలు బ్రతకాలి. ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడిగా ఉండి 40 సంవత్సరాలు వాళ్ళని ప్రయాణంలో జాగ్రత్తగా తీసుకొని రావాలి. దావీదు 70 సంవత్సరాలు జీవించాలి. ఇంచుమించుగా 40 years ఆయన ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు సుమారుగా 33 సంవత్సరాలు జీవించాలి, సువార్త చేయాలి, సూచక్రియలు చేయాలి, సమస్త మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టాలి. యాకోబు గారు సుమారుగా 60 సంవత్సరాలు జీవించాలి, సువార్త కోసము ఖడ్గంతో చంపబడాలి. స్టెఫన్ గారు సుమారుగా 50 సంవత్సరాలు ఆయన జీవించాలి, సువార్త చేయాలి, రాళ్ళ చేత కొట్టబడి చంపబడాలి. యోహాను గారు సుమారుగా 90 సంవత్సరాలు జీవించాలి. పద్మాసు ద్వీపంలో ఆ వ్యక్తి ఒక శిక్షని అనుభవించాలి, సువార్త కోసం 5 పుస్తకాలు రాయాలి. పౌలు గారు సుమారుగా 70-80 సంవత్సరాలు జీవించాలి, సువార్త చేయాలి, 14 పత్రికలు రాయాలి, అసాక్షి కోసం సిద్ధపడాలి. ఇలాగా ఆదాము దగ్గర నుంచి ప్రతి వ్యక్తి విషయంలో రాజుబాబు ఎంతకాలం బ్రతకాలో నాకు తెలీదు, దేవుడు మాత్రం రాసుకున్నాడు. నేను ఏమేమి చేయాలి అనేది మాత్రమే తన గ్రంథంలో ఉంది కాబట్టి అది నేను చేయాలి. ఇలాగా ఒక ఆదాము గురించే కాదు, అబ్రహాం గురించే కాదు, ఇస్సాకు గురించే కాదు, దావీదు గురించే కాదు, యేసుక్రీస్తు గురించే కాదు, అపోస్తలుల గురించే కాదు, కానీ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి గురించి దేవుడు తన గ్రంథంలో వ్రాసుకుంటాడు. ప్రతి ఒక్కరి పేరు ఉంటుంది, ఎంతకాలం బ్రతకాలో దాని ఎదురుగా రాసుకుంటాడు, ఏమేమి చేయాలో రాసుకుంటాడు దేవుడు. అర్థమైందండి? అలా ఆయన వ్రాసుకున్నట్లుగానే మనం ఇక్కడ బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారండి, ఆయన గురించి ఒక మాట మనం చూసి ముందుకెళ్దాం. మత్తయి గారి సువార్తలో నుంచి 26వ అధ్యాయం చూద్దాం. ఒకసారి 24 చూద్దాం. మనుష్య కుమారుని గురించి రాయబడిన ఏమండి, మత్తయి గారి సువార్తలో నుంచి 26వ అధ్యాయము 24 చూద్దాం. మనుష్య కుమారుని గూర్చి అనగా యేసుక్రీస్తు వారిని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు అన్నది ఇక్కడ. ఏమంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ అంటే ఏదో ఒక కథల పుస్తకము లేదంటే ఒక మత గ్రంథం అని అనుకోకండి. సమస్త మానవాడి యొక్క జన్మ పరమార్థాన్ని తెలియచేసే అద్భుతమైనటువంటి గ్రంథం, దేవుని గ్రంథం ఇది. మన గురించి రాయబడ్డ మహాగ్రంథం ఇది. యేసుక్రీస్తు వారి గురించి అన్న విషయం ఏంటంటే, ఆయన గురించి వ్రాయబడిన ప్రకారముగా ఆయన పోవుచున్నాడంటే, యేసుక్రీస్తు వారి గురించి ఏమైతే దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడో
వ్రాసుకున్నట్లుగానే యేసుక్రీస్తు వారు తన జీవితకాలం అంతా కూడా బ్రతికాడు. దేవుడు ఏమైతే రాసుకున్నాడో అలాగే బ్రతికాడు. ఒకనాటి ప్రవక్తలు, దేవుని పిల్లలు, విశ్వాస వీరుల గురించి ఒక మాట మనం చూసి ముందుకెళ్దాం. హెబ్రీ పత్రికలో నుంచి 12వ అధ్యాయము 23 చూద్దాం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. బాగా వినాలి. జ్యేష్ఠులు అంటే ఎవరు అనేది మీకు అర్థం అవ్వాలంటే దానికి ముందు అధ్యాయంలో ఉంటది విశ్వాస వీరులు, భక్తులు. భక్తులే జ్యేష్ఠులు. బాగా విందామండి. అంటే వాళ్ళ గురించి, జ్యేష్ఠుల గురించి వ్రాయబడినట్లుగానే వాళ్ళు జీవించారు. ఒక ఎలీషా, ఒక ఏలియా, ఒక ఇర్మియా, ఒక యెషయా, ఏమండి, మరి ఒక ఆమోసు, ఇలా వీళ్ళందరి గురించి, ప్రవక్తల గురించి, భక్తుల గురించి కనుక మనం ఆలోచన చేస్తే వీళ్ళందరూ కూడా అంటండి వాళ్ళ గురించి దేవుడు ఏమైతే రాసుకున్నాడో రాసుకున్న ప్రకారంగా వాళ్ళు జీవించారు కాబట్టి పరలోకం వెళ్ళారు. ఏమండి, దేవుడు మనందరి గురించి రాజుబాబు ఎంతకాలం జీవించాలి, కానీ ఏం చేయాలి, వ్రాసుకున్న ప్రకారంగా నేను కనుక బ్రతికేను అనుకోండి, నా పేరు ఎక్కడ రాయబడి ఉంటుంది మీకు చెప్పమంటారా? మరొక గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ గ్రంథము పేరే జీవ గ్రంథము. చూద్దామండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి 4వ అధ్యాయము 3 చూద్దాం. అవును అవును నిజమైన సహకారి, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో వినండి, నోట్ దిస్ పాయింట్. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. సువార్త పనిలో ప్రయాసపడ్డారు గనుక నాకు వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఏమండి, ఆ సువార్త పనులు ప్రయాసపడి సహకరించిన వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. బాగా వినాలి. దేవుడు రాసుకున్నట్లుగా గనక మనం జీవించినట్లయితే మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. ఆ జీవ గ్రంథం పేరు అంత అవసరం అని కనుక మీరు అనుకుంటే, జీవ గ్రంథంలో పేరు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుందండి. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథంలో నుంచి 20వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. బాగా వినాలి. దేవుడు పరలోకంలో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక గ్రంథం రాసుకుంటాడు మన పేరు మీద. ఆ పేరుకు ఎదురుగా ఎంతకాలం జీవించాలో వ్రాసుకుంటాడు, మనం ఏమేమి చేయాలో వ్రాసుకుంటాడు. దాని ప్రకారం కనుక మనం బ్రతికేమనుకోండి, మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఒకవేళ మనము గనుక దేవుడు రాసుకున్న ఆయన గ్రంథాన్ని బట్టి మనం కనుక జీవించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించామనుకోండి, ఈ లోకంలో అర్థమైందండి, ఆయన చెప్పినట్లుగా లేదా ఆయన వ్రాసుకున్నట్లుగా మనం జీవించలేదు అనుకోండి, మన జీవించిన ప్రతిది కూడా మరలా రాయబడుతుంది వేరే గ్రంథంలో. రాజుబాబు చెప్పినట్లుగా బ్రతకలేదు, కానీ తన సొంత ఇష్ట ప్రకారంగా బ్రతికాడు. కాబట్టి నేను ఎలా బ్రతికానో అది కూడా మరొక గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. అక్కడే చూద్దాం 12వ వచనంలో. కొంచెం ముందుకెళ్ళండి. అక్కడే అదే అధ్యాయము వచనము 12 చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి చూచితిని. అప్పుడు గ్రంథములు అందరి గ్రంథములు విప్పబడును. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు విప్పబడినటువంటి ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ కీల చొప్పున మృతులు తీర్పు పొందిరి. జడ్జిమెంట్ ఏది? దేవుడు వ్రాసుకున్నట్లుగా మనం జీవించకుండా మన సొంత ఇష్ట ప్రకారంగా మనం జీవించేవే, మనం ఎలా బ్రతికేమో అది కూడా మరొక గ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవుని పిల్లలారా, అంటే
నువ్వు పొద్దున లేచిన తర్వాత ఏం మాట్లాడావు, ఏ బూతులు మాట్లాడావు, రికార్డ్ అయిపోతుంది, వ్రాయబడుతుంది. ఎన్ని అబద్ధాలు ఆడావు బ్రతకడానికి, బ్రతుకు తెరువు కోసం, ఉద్యోగాలకు వెళ్ళి వ్యాపారాలకు వెళ్ళి ఎన్ని అబద్ధాలు ఆడాం, ఎన్ని మోసాలు చేశాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎన్ని చెడ్డగా మాట్లాడుకున్నాం. చూడకూడనటువంటి దృశ్యాలు, సినిమాలు, పనికి వాళ్ళ ఫోన్లు తీసుకొని ఫేస్బుక్లోను ఇవన్నీ చూసి రాత్రంతా నిద్రలేక ఏమేమి చూసాం. ఇవన్నీ కూడా మొత్తం రికార్డ్. అది మనకు అర్థం కావట్లేదేమో. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటారండి, దుకాణం ఉందండి, ఆ చిల్లర కొట్టు, అటెళ్ళి ఒక బీడి కట్ట, ఇటు వచ్చి ఒక సిగరెట్ ప్యాకెట్, అటు నుంచి వచ్చి ఒక థమ్సప్, ఇటు నుంచి వచ్చి ఒక పెప్సీ, ఏమండి సాయంకాలానికి అటు నుంచి వచ్చి ఒక పోప్పొండ, ఇటు నుంచి వచ్చి ఒక చెక్కోడి, అలా తిని వెళ్తాడు. ఏమండి రాసుకో అంటే తెలుసు ఆల్రెడీ, ఆ కొట్టానికి ఆ దుకాణం ఆయనకి తెలుస్తుంది, తీసుకుంటున్నాడు, రాసుకుంటాడు. అది ఇక బిల్లు ఎప్పుడు కట్టాలంటే నెల చివరిలో, లేదంటే ఫస్ట్ తారీఖు వచ్చింది కదండి, పిలుస్తాడు దుకాణం ఆయన, ఏమండి డేవిడ్ గారు రండి, ఫస్ట్ తారీఖు వచ్చిందండి, మీ జీతాలు వస్తాయి కదా. అవునా, ఏంటి ఎంత ఇవ్వాలి మేము? ఎంత ఇవ్వాలి ఏంటండి, అటెల్లో ఒక బీడీ కట్ట, ఇటు వచ్చి ఒక సిగరెట్ ప్యాకెట్, ఇటు వచ్చి ఒక పెప్సీ, అటు వచ్చి ఒక థమ్సప్ తాగారు కదా. మీ భార్య వచ్చింది, సబ్బు అంది, కందిపప్పు అంది, పెసరపప్పు అంది, తీసుకెళ్ళింది, మీ పిల్లలు వచ్చారు, చాక్లెట్లు తీసుకెళ్ళాడు, మొత్తం 10,000. అంత బిల్లు అయిందా? చేసేటప్పుడు నీకు అర్థం అవ్వట్లేదు, పొప్పొండలు కొన్నప్పుడు నీకు అర్థం అవ్వట్లేదు, సిగరెట్లు కొన్నప్పుడు నీకు అర్థం అవ్వట్లేదు, అటు వచ్చి ఒక ప్యాకెట్, ఇటు వచ్చి ఒక ప్యాకెట్, అలా వేసుకుని వెళ్ళిపోతున్నావు, నీకు అర్థం అవ్వట్లేదు. బిల్లు కట్టే నెల చివరి రోజున, అంటే ఫస్ట్ తారీఖున, ఆ రోజు ఆయన చెప్తాడు నీ బిల్లు, నువ్వు ఎంత ఇవ్వాలో అప్పు. అప్పుడు మనకి మన భాషలో తడిసిపోప్పుడు అయితే అంటారు చూసారా, అలా మీకు అర్థం అవటానికి అంత అయిందా అండి. అలాగనే పుట్టిన దగ్గర నుంచి మనము పోయేంత వరకు, చనిపోయేంత వరకు నువ్వు ఏమేం మాట్లాడావు అనుకోవచ్చు. నేను మాట్లాడింది ఎవరికి తెలుసులే, ఇంట్లో బూతులు మాట్లాడాను కదా, ఆ బూతులు ఎవరికి తెలుసు, అబద్ధం ఆడాను కదా, ఇది ఎవరికి తెలుసు. ఇవన్నీ దేవుడు వింటున్నాడండి, మీకు అర్థం అవ్వట్లేదా? ఈ గ్రంథం 3వ అధ్యాయం 16 చూద్దాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి ఎక్కి ఆలకించి, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు వ్రాయబడెను. అర్థమైందండి? గ్రంథంలో వ్రాయబడుతుంది మొత్తం. నువ్వు లెక్సిన దగ్గర నుంచి ఏం చేస్తున్నావు? వ్యభిచారం చేస్తున్నావా? దొంగతనం చేస్తున్నావా? హత్యలు చేస్తున్నావా? మోసాలు చేస్తున్నావా? అబద్ధం ఆడుతున్నావా? ఏం చేస్తున్నావు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? దేవుని సముఖమందు ఒక గ్రంథం ఉంటుందంట. ఆ గ్రంథంలో నీ చిట్ట మొత్తము వ్రాయబడుతుందంట. ఒక పక్కనేమో నువ్వు ఏమేమి చేయాలో దేవుడు రాసుకుంటే, మనం చేయవలసి మనం చేయకుండా చెయ్యకూడని మొత్తం మనము చేస్తూ వచ్చాము జీవిత కాలంలో. అవి మొత్తం ఉంటుంది చిట్ట. అదే గ్రంథములు విప్పబడెను. అప్పుడు వాని క్రియల చొప్పున ప్రతి వ్యక్తి కూడా అక్కడ న్యాయపీఠ ఎదుట నుంచోవాలి తీర్పు కోసము. ఆ మాటలు మీకు అర్థం అవ్వాలండి దేవుని పిల్లలారా. తండ్రి ఏ సంకల్పంతో, ఏ ఉద్దేశంతో మనందరిని భూమి మీదకి పంపించాడో మీకు అర్థం అవ్వాలి. మనిషికి తాను ఎందుకు పుట్టాడో అర్థం అవట్లేదు. అర్థమైందండి? నువ్వు ఎందుకు పుట్టావరా అని కనుక అడిగితే చాలామంది చెప్పేటువంటి సమాధానం, నేను నా భార్య కోసం పుట్టానంటాడు ఒక ఆయన. ఒక ఆమె నా భర్త కోసం అనేది. కొంతమంది మా అమ్మా నాన్న కోసం అంటారు. కొంతమంది పిల్లల కోసమే బ్రతుకుతున్నానంటారు. రాజకీయ నాయకులైతే నేను మీకోసమేనా అంటాడు. మనదాకా అదే చెప్పారు కదండి, మీకోసమేనని. ఇంకొంతమంది అయితే మా అమ్మ ఎందుకన్నా నాకే తెలియదు అంటాడు. నేను ఎందుకు పుట్టానో నాకే తెలియదు అంటాడు. ఇంకొకడు
గాలికి పుట్టాను అన్నట్టుగా అదే గాలికి బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొంతమంది అయితే వారి జీవిత పరమార్థం అర్థం కాక అర్ధాంతరంగా ఆత్మహత్యల పేరిట పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనిషి తాను ఎందుకు పుట్టాడో తనకే అర్థం అవట్లేదు. అర్థం కానిటువంటి పరిస్థితిలో ప్రతి మనిషి జీవిస్తున్నాడు. దేవుని పిల్లలారా, వీళ్ళందరి గురించి మాత్రమే కదా వ్రాయబడింది, మన గురించి కూడా తండ్రి తన గ్రంథంలో వ్రాసుకున్నట్లుగా ఎఫెసీ పత్రికలో నుంచి 2వ అధ్యాయం దేవుని పిల్లలారా 10వ వచనం చూద్దాం. మరియు మనము 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 సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు. ఏమని? మనము 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 మనమని. అర్థమైందండి? మనము మనము నడుచుకోవాలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు పుట్టించాడనే విషయం మనం ఆలోచించినప్పుడు మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడయ్యా అంటే ఆయన ముందుగా సిద్ధపరుచుకున్నాడంటండి. దేవుడు తన గ్రంథంలో వ్రాసుకున్నాడు సత్క్రియలు చేయటానికి. అనగా అర్థం ఏంటి? సత్య సంబంధమైనటువంటి క్రియలు అని అర్థం. సత్యము అంటే అర్థం ఏంటి? వాక్యం. నీ వాక్యమే సత్యమని యోహాను సువార్త 17:17 ఉంటుంది. అనగా ఎందుకు పుట్టామయ్యా మనం అందరం అంటే వాక్య సంబంధమైనటువంటి క్రియలు అనగా వాక్యానుసారంగా బ్రతకడానికి, అనగా దేవునికి ఇష్ట ప్రకారంగా మనం బ్రతకటానికే దేవుడు మనందరికీ కూడా అమ్మ గర్భంలో ఒక శరీరాకారం ఇచ్చాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము దేవుని పిల్లలారా వచనం 5 చూద్దాం. కాబట్టి ఆయన ఈ లోకమును ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. మనందరికి కూడా అమ్మ గర్భములో ఒక శరీరాన దేవుడు అమర్చాడు. ఎందుకు అనేది కింద 7వ వాక్యం చూద్దాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను అయ్యా నువ్వు నీ గ్రంథంలో రాసుకున్నావు నా గురించి, మనందరి గురించి, ఒక ఆదాం దగ్గర నుంచి పౌలు వరకు, ఒక రాజీబాబు వరకు ప్రతి ఒక్కరి గురించి అయ్యా నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి నువ్వు ఏమైతే రాసుకున్నావో దేవా నీ ఇష్టము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అదండి విషయం. దేవుని పిల్లలారా, మనం ఎవరు కూడా ఈ భూమి మీదకి కారణం లేకుండా పుట్టలేదండి. దేవుడు తన గ్రంథంలో ఏమైతే రాసుకున్నాడో తన ఇష్టాన్ని జరిగించడానికి మనమంతా ఈ భూమి మీదకి వచ్చామంటండి. అందుకే మనం ప్రతి ఆదివారము చర్చికి వెళ్ళి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా ఒక ప్రార్థన చేస్తాం మనం. ఏం ప్రార్థన అది? పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. అంతేనా? నీ ఇష్టము పరలోకమందు నెరవేరుచున్నట్లు. అంటే పరలోకంలో దేవునికి చిత్తము నెరవేరుతుందంట. నెరవేరకపోతే నెరవేరటం లేదని యేసుక్రీస్తు వారు చెప్పేవారు. యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రార్థన ఏంటంటే అక్కడ పరలోకమందు నీ ఇష్టము నెరవేర్చున్నట్లు నాయనా భూమి మీద నేను కూడా నెరవేరుస్తానయ్యా అని ఆదివారం రోజున చర్చికి వెళ్ళి ఆ ప్రార్థన చేసి కానీ మనం బయటికి రా. అందరూ కూడా పరలోకమందు నీ ఇష్టం ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద నేను కూడా నెరవేరుస్తానయ్యా అని చెప్పొస్తాం. బయటికి ఇంటికి వెళతాం, భార్య వంట చేస్తుంది, ఏదైనా ముందే అడ్వాన్స్గా చేసుకోవటం, లేదంటే వెళ్ళి తయారు చేసుకోవటము, చికెనో ఫిషో మటనో శుభ్రంగా వండుకొని తింటాం, నిద్రపోతాం. 4 గంటలకు 5 గంటలకు లెగుస్తాం, కాసేపు పార్క్కి వెళ్తాం, మళ్ళీ రాత్రికి ఇంటికి వస్తాం, తింటాం, నిద్రపోతాం. పొద్దున లెగుస్తాం, డ్యూటీకి వెళ్తాం. డ్యూటీయో ఉద్యోగమో వ్యాపారమో క్లాసో కాలేజీయో శనివారం వరకు ఇదే పని. మరలా సండే వస్తాం, మళ్ళా ప్రార్థన మొదలు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ ఇష్టము పరలోకము నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నెరవేరు. మరలా మొదలు. ఇంతకి దేవుని ఇష్టాన్ని చేసేది ఎవరండి? ఎవరికి వాళ్ళు జరుగును గాక.
ఏమండి ఇంతకు ముందు అంటే నాకు ఎన్ని గంటలకు ఫోన్ చేశారు, 5 గంటలకు 4:30 గుర్తులేదు నాకు టైం. 4 గంటలకు తీనమ్మ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారండి వర్షం తగ్గింది కదా, భోజనాలు పెట్టుకోవాలని బాబురావు గారు అంటున్నారండి, అదంటే అబ్బాయి అంటున్నారండి, పెట్టుకుందామండి వర్షం తగ్గింది కదా అంటే, అమ్మ ఇప్పుడు వర్షం క్లైమేట్ బాగాలేదు కదా, పైగా మీకు ఎందుకమ్మా ఆ ఖర్చు అంటే, పర్లేదులేండి పెట్టుకుంటామండి. సరే, ఇక ఆమె ఇప్పుడు వచ్చి ఇక ఏం చేయాలి, ఇక ఆమె భోజనాలు జరుగును గాక అని కూర్చుంటే అలా అప్పటికే మన అందరూ కూడా స్టేజ్ మొత్తం కూడా తీసి ఆడ పడేసారు. ఎందుకంటే ఆడ పెడదామని రోడ్డు మీద. ఇప్పుడు మన స్టేజ్ వేయాలి ఇక్కడ. ఇప్పుడు వీళ్ళ టీం వచ్చి స్టేజ్ ఇక్కడ మొత్తం సెట్ అవుతుంది కాకంటే అవుతుందా, లైట్లు వెలుగును గాక వచ్చేస్తాయా అంటే జరుగును గాక అంటే జరగదు, వంట అవును కాకంటే అవదు. మరి ఏం చేయాలి, కూరగాయలు తరమాలా, మరి పొయ్యిలు తీసుకురావాలా, డిక్షాలు తేవాలా, పని చేయాలా, ఇవన్నీ చేస్తేనే కదా. అలాగనే తండ్రి పరలోకమందు నీ ఇష్టం నెరవేరుచున్నట్లు భూమి యందు కూడా నెరవేరుగాక అని ప్రార్థించే మనమందరము ఇంటికి వచ్చి మరలా పనుకుని నిద్రపోయి వారమంతా ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు తప్ప తండ్రి చిత్తాన్ని చేసేవాళ్ళు ఎవరిక్కడ? ఎవరండి చెప్పండి? తండ్రి ఇష్టాన్ని చేసేవాళ్ళు ఎవరండి? ఎవరికి వాళ్ళు అంతే, ఎవరికి వాళ్ళు అంతే. దేవుని పిల్లలారా, ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళరు. 6వ అధ్యాయంలో ప్రార్థించమన్నాడు. 7వ అధ్యాయము పక్క పేజీ 21వ వచనంలో తండ్రి చిత్తాన్ని చేస్తేనే పరలోకం అన్నాడు. అర్థమైందండి? 6వ అధ్యాయంలోనేమో నీ చిత్తము నెరవేరును గాక అని ప్రార్థించమన్నాడు. 7:21వ వచనంలో తండ్రి చిత్తము చేస్తేనే పరలోకం అన్నాడు. చూస్తారా వాక్యాన్ని పోని? ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే ప్రవేశిస్తాడు. దేవుని పిల్లలారా, తండ్రి చిత్తం జరుగును కాకండి జరగదు. జరిగించాలి మనమే. తండ్రి చిత్తము చేస్తేనే పరలోకం ఉంటుంది. మరి తండ్రి చిత్తం చేయకపోతే ఏమవుతుందో మీకు తెలుసా? నాకు వాక్యం చెప్పి నీకు ముగింపుకు వచ్చేసాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10:1 చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా అమ్మా, మీ అందరికి, మనందరికి, ప్రతి ఒక్కరికి కూడా ఏమండి, సహోదరులారా సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా మాకిష్టం లేదు అంటే ఖచ్చితంగా మనందరూ ఒక విషయం ఏంటని చెప్పమంటారా? 5వ వచనం చూద్దాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరించబడిరి. ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్ళటానికి సుమారుగా ఒక 20 లక్షల మంది తీసుకోండి, ఇంచుమించుగా. ఏమండి, వీళ్ళందరూ కూడా 20 లక్షల మంది సుమారుగా వెళితే 2 మాత్రమే కానానికి వెళ్ళారంటండి. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏమైంది? అరణ్యంలో రాలిపోయారు. అందరూ 20 లక్షల మంది అరణ్యంలో రాలిపోయారంట. ఎందుకు రాలిపోయారండి? వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ఏం పాపం చేశారండి? దొంగతనం ఏమన్నా చేశారా? వ్యభిచారం చేశారా? హత్య చేశారా? మరి అత్యాచారం ఏమన్నా చేశారా? దోపిడీలు చేశారా? మోసాలు చేశారా? కుట్రలు చేశారా? వాళ్ళు ఏం చేస్తే దేవుడు వాళ్ళని సంహరించాడు, చంపాడు అని అంటే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక అరణ్యములు సంహరించబడిరి. అంటే దేవుని ఇష్టానుసారంగా బ్రతకపోతే దేవుడు లేపెత్తాడా అండి? అలాగే చెప్తుంది బైబిల్. నేను మీతో చాలాసార్లు కూడా చెప్తూ ఉంటాను, ఏం బ్రతకండి, ఏం జీవితం అండి, బతకాలని లేదండి, త్వరగా వెళ్ళిపోవాలని ఉంది అని కనుక మీకు అనిపిస్తే ఏం చేస్తారంటే
దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకబాకండి లేపెత్తే. లేదు, ఇంకా కొద్ది కాలం బ్రతకాలని మీకు ఉందా? బ్రతకాలనుకుంటున్నారా? దేవుని ఇష్ట ప్రకారం చేయండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? ఏమండి, ఈ లోకములు ఎక్కువ కాలం బ్రతకాలని కనుక మీకు లేకపోతే దేవుని ఇష్ట ప్రకారంగా మీరు ఉండద్దు. ఎక్కువ కాలం బ్రతకాలని కనుక మీకు అనిపిస్తే దేవుని ఇష్ట ప్రకారం. ఎందుకని? ఏమండి, సహజంగా మనం ఇంట్లో మనకి పనికొచ్చే వస్తువు అయితే ఉంచుకుంటాం, పనికిరాని వస్తువు అయితే అవతల మారుతాం. ఏమండి, నా మాటలే మీకు అర్థమవుతుందా? ఫ్యాను పనికి రాకపోతే, కూలరు పనికి రాకపోతే పారేస్తాం కదండి. ఇప్పుడు సహజంగా మనం ఆలోచిస్తే ఇంట్లో మనకి కొంతమందికి గీతలు ఉన్న వాళ్ళకి దున్నకుర్ర అలాంటిది కనుక పుట్టింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇది మనకు పనికిరాదుగా వేసేసాయి, వాడికి కోసేవాడికి వేసేసాయి. అంటే మనకి పనికిరానిది ఉపయోగపడదు, మనం ఉంచుకోం కదండి. ఏమండి, కోడి మన ఇంట్లో మన పెట్టే గింజలు తింటూ ఆ గుడ్డ అనేది మన ఇంట్లో పెట్టుకున్న పక్కింట్లో పెట్టింది అనుకోండి, మనకి ఉపయోగపడని కోడి మనకెందుకంటే కోసుకు తినేస్తాం. మనం పెట్టిన మొక్క మనకు ఫలాలు ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే నరికేస్తాం. అదే విషయం మనం కనుక చూస్తే ద్రాక్షావన మందు అంజూరపు చెట్టు ఒకటి ఉందంటండి. 3 ఏళ్ల నుంచి ఫలాలు వస్తాయని చెప్పేసి ట్రై చేస్తున్నారు. అయ్యా నేను చూస్తున్నాను తోటమాలి 3 ఏళ్ల నుంచి ఫలాలు దీనికి నరికి పడేయమన్నాడు. ఎందుకని? ఉపయోగపడినప్పుడు దీని వలన సారం కోల్పోవడమే తప్ప భూమికి ఉపయోగం లేదు కదా. లేనప్పుడు ఎందుకు నరికి పడేసేదాన్ని? అంటే ఉపయోగపడని వస్తువుని మనం ఏ రీతిగా ఇంట్లో ఉంచుకోమో, దేవుడు తనకు ఉపయోగపడాలని మనల్ని పుట్టిస్తే ఆయనకు ఉపయోగపడినప్పుడు ఆయన ఎందుకు ఉంచుతారండి భూమి మీద? అందుకే దేవునికి ఇష్టమైన జీవితాన్ని దేవునికి ఇష్ట ప్రకారంగా బ్రతకలేదు కాబట్టి వాళ్ళ దేవుడు లేపేశాడంటండి. నేను ముగించే ముందు చివరికి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఫస్ట్ కొరింథీ 6వ అధ్యాయము 19 చూద్దాం. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మీరు మహిమపరచండి అని చెప్పాడు. అంటే ఒక్కటి మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, ఈ జీవితం అనేది మనం కోరుకుంటే వచ్చింది కాదండి. నేను ఇంకా క్లోజ్ చేస్తున్నా, టైం అయిపోయింది. ఇంకా ఈ జీవితము మనము కావాలనుకుంటే వచ్చింది కాదు, మనం కోరుకుంటే వచ్చింది కాదండి. ఇది తండ్రి మనకు పెట్టిన భిక్ష ఈ జీవితం. నాన్న గర్భములో నుంచి అమ్మలోనికి సుమారుగా 30 కోట్ల నుంచి 50 కోట్ల మంది వస్తే దేవుడు నీ ఒక్కడికి మాత్రమే అవకాశం ఇచ్చి శరీరాన్నిచ్చి భూమి మీదకి పంపించి నువ్వు పుట్టక ముందే నీకు కావలసినటువంటి విశ్వంలో గాలి, పంచభూతాలు, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఇవన్నీ నీకిచ్చి నీకు కావలసిన ఆహార పదార్థాలను ఏర్పాటు చేసి నీకు జన్మనిచ్చి బ్రతుకు తెరువునిచ్చి బ్రతకడానికి, నీకు ఒంట్లో బాగోపోతే ఆరోగ్యాన్ని ఇచ్చి, నువ్వు పాపం చేస్తే రక్తం ఇచ్చి విలువతో కొనుక్కున్నాడే. ఇది మన జీవితం కాదండి, దేవుని జీవితం అంటే ఇది ఆయనది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు. మరి ఇది ఆయనదైనప్పుడు మరి ఎవరి కోసం బ్రతకాలండి మనం? చెప్పండి. ఇప్పుడు నేను కూడా చర్చలో చెప్తూ వచ్చాను, మనము కొనుక్కున్నటువంటి వస్తువు దాని కాలం ముగించేంత వరకు అది మన కొరకే పనిచేయాలి. మనము కొనుక్కున్నటువంటి వస్తువు దాని కాలం అయ్యేంత వరకు మన కొరకే పనిచేయాలి. కొనుక్కున్నాం కాబట్టి. మోటార్ బైక్ ఉందండి, మోటార్ బైక్ని మనం కొనుక్కున్నామండి. ఇక అది ఎక్కడికి రమ్మంటే అది అక్కడికి రావాల్సిందే. అర్ధరాత్రి పూట అనుకోండి బైకు, నేను అర్ధరాత్రి పూట బయటకు వెళ్ళాలి కదా, నేను రానండి రాత్రిపూట, నాకు అసలు భయము అని బైక్ అంటదా? అనదు. పోయి మధ్యాహ్నం పోదాం
అమ్మో ఎండలు బాగా కాస్తున్నాయండి నేను రాను అని బైక్ అంటుందా? అనదు. వెళ్ళేటప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, అయ్యగారు వర్షం వస్తుంది, నాకు అసలు జలుబు వచ్చింది, ఏదన్నా పక్క పోనండి చెట్ల కిందకి అని అంటుందా? అనదు. హైదరాబాద్ వెళ్ళాలండి, అమ్మ అంత దూరమా నేను రాను అని బైక్ అనదు కదండి. ఒక్కవేళ కనుక అంటే మనం ఏమంటామో తెలుసా? ఏమా నిన్ను కొనుక్కున్న నేను, కొన్న ₹1,00,000 పెట్టి, నీకు పెట్రోల్ పోసేది నేను, నిన్ను రోజు శుభ్రం చేసేది నేను ఆయిల్తో, నీకేదైనా రిపేర్ వస్తే చేపించేది నేను, ఇంత చేస్తుంటే కొనుక్కుంటే ఎండలో రానంటావు, వర్షంలో రానంటావు, చీకట్లో రానంటావు, దూరం మీద రానంటావు అని మనం అనవా అండి? అది కనుక అంటే, దానికి నోరుండి అంటే, మోటార్ బైక్ నోరిచ్చామనుకోండి, అది అంటే మనం ఇలాగే అంటాం కదా. మరి మనల్ని దేవుడు కొనుక్కున్నాడంటండి. మన సొత్తు కాదంట. అక్కడేమంది? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు. ఆయన మనల్ని కొనుక్కున్నప్పుడు అర్ధరాత్రి నేను రానంటేవేంటి, వర్షం వచ్చింది నేను మీటింగ్కి రానంటేవేంటి, ఎండలు బాగా కాస్తని నేను రానంటేవేంటి, అమ్మ అంత దూరం ఆ చర్చి నేను రానంటేవేంటి? నువ్వు నీ సొత్తు కాదు కదా. మనము కొనుక్కున్న ఫ్యాన్ మనకు ఉపయోగపడినప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే ఉల్లిపాయలు ఉడికేస్తాం, లేదా స్టోర్ రూమ్లో పడేస్తాం. మనము కొనుక్కున్న వాషింగ్ మిషన్ మనకి ఉపయోగపడినప్పుడు దానిని ఏం చేస్తామంటే ఉల్లిపాయలు ఉడికేస్తాం. మనము కొనుక్కున్న ఫ్రిడ్జ్ మనకు అది ఉపయోగపడినప్పుడు పక్కన పడేస్తాం. అలాగే మనందరిని దేవుడు కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఈ జీవితము దేవుని కొరకమా బ్రతికేంత వరకు మన జీవిత కాలం అంతా కూడా మోటార్ బైక్ కనుక మనము కొనుక్కుంటే, ఫ్యాన్ కొనుక్కుంటే దాని జీవితకాలం అంతే మనకే ఎలా ఉపయోగపడాలో మనల్ని దేవుడు కొనుక్కున్నాడు కాబట్టి మన జీవితకాలం అంతా కూడా ఆయనకి మాత్రమే మనం ఉపయోగపడాలి, లేకపోతే అగ్ని గుండంలో వేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మనము మోటార్ బైక్ ఎందుకు తయారు చేసుకొని కొనుక్కున్నామంటే మన ఇష్టాన్ని నెరవేర్చడానికి. మనం కారు ఎందుకు తయారు చేసి కొనుక్కున్నామంటే మన ఇష్టాన్ని నెరవేర్చడానికి. అలాగే దేవుడు మనందరినీ కూడా అమ్మ గర్భంలో ఒక ఆకారం ఇచ్చి భూమి మీదకి పంపించి పాపం చేస్తే కొనుక్కున్నాడు. ఎందుకోసం అంటే తన కోరికను నెరవేర్చడానికి. కాబట్టి మన జీవిత పరమార్థాన్ని మనం మర్చిపోవద్దు. మన జీవిత పరమార్థాన్ని గుర్తిరిగి బ్రతుకుతాం, గుర్తిరిగి మనం జీవించుదాం. నోవహు జలప్రళయం అయిపోయిన ఆ తర్వాత భూమి మీద నీరు ఉన్నాయో లేదో ఇంకొకటి అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే కాకిని బయటికి పంపిస్తాడు చూసి రమ్మని. కాకి ఏం చేస్తుందంటే అది అప్పటికే ఒకవేళ శవాలు ఉన్నాయేమో తేలిపోయి ఆ శవాల మధ్య కూరుకుపోయి ఇక అది అక్కడే ఉండిపోయింది. ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, తన జీవిత పరమార్థాన్ని మర్చిపోయి అది ఉంది. పావురం అలా లేదు. ఈ రోజున మనము కూడా నోవహు అనబడే దేవుని దగ్గర నుంచి ఈ భూమి మీదకి మనం వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు వచ్చామో మర్చిపోయి ఈ కుళ్ళిపోయిన సమాజంలో ఇరుక్కుపోయి, ఈ కుళ్ళిపోయిన సమాజంలో, ఈ పాపపు సమాజంలో, ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలో మునిగిపోయి మన జీవిత పరమార్థాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నాం. అలా కనుక బ్రతికితే మనకు నిత్య నరకమే తప్ప మరొకటి లేదు. కాబట్టి దేవుని పిల్లలారా, మీ జీవిత పరమార్థాన్ని గుర్తెరిగి అలా బ్రతకాలని కోరుకుంటూ దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. ఆమేన్.